జగన్కి ఏడాది పాస్పోర్టే ఇవ్వాలన్నటువంటి స్థానిక కోర్టు ఆర్డర్స్ని తోసిపుచ్చినటువంటి హైకోర్టు అదే సందర్భంలో జగన్ కోర్టుకి వెళ్ళి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. పాస్పోర్ట్కి ఎన్ఓసి జారీ విషయంలో తమ ముందు హాజరై 20,000 సొంత పూచికత్తు సమర్పించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్కి అంటే జగన్కి ఈ విషయం బాగా తెలుసని వ్యాఖ్యానించింది. విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలైన పరువు నష్టం కేసు 2018 నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సహనిందితుడు పాల్గొంటున్నట్టు ఇదే కేసు విచారణలో సహనిందితుడు పాల్గొంటున్నాడు అన్న సంగతి జగన్కి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ కేసు విచారణలో జగన్ పాల్గొంటారని భావించడం సహజమని చెప్పింది. పరువు నష్టం కేసులో అలా జరగలేదని ప్రస్తుతం జగన్ తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టులో వకాలత్ దాఖలు చేసి పాస్పోర్ట్ విషయంలో ఎన్ఓసి కోసం పిటిషన్ వేశారని గుర్తు చేసింది. ప్రత్యేక కోర్టు షరతు విధించడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే తనకు అవసరమైనప్పుడు మాత్రమే జగన్ న్యాయ విచారణ ప్రక్రియలో పాల్గొన్నట్టు ఉందని ఆక్షేపించింది. పరువు నష్టం కేసులో సమన్లో అందనందున తనకు పూచికత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించలేదని జగన్ వాదన సరికాదని, సమన్లు అనేవి కేసు పెండింగ్లో ఉందని తెలియజేసి విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇచ్చే సమాచారం మాత్రమేనని, పరువు నష్టం కేసు గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉందని జగన్కి తెలుసని న్యాయవాది నియమించుకుని సానుకూల ఉత్తర్వులు కూడా పొందారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సమన్లు అందలేదనే వాదంతో ఎట్లాంటి ప్రయోజనం ఉండదని తేల్చెప్పింది. కోర్టు విచారణ ప్రక్రియ లోబడి ఉన్నానని చెప్తూనే మరోవైపు పూచికత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ ప్రశ్నిస్తున్నారని తప్పుపట్టింది. కోర్టుకు హాజరైతే భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ చెప్తున్నారని, రాజకీయ ప్రముఖుల కేసులు విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టు దగ్గర ఇట్లాంటివి సర్వసాధారణమే, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నటువంటి తేల్చి చెప్పింది. పూచికత్తు నిమిత్తం ప్రత్యేక కోర్టు విధించిన షరతు కఠినమైందేం కాదు, ఇందులో మేము జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో పాస్పోర్ట్ మాత్రం 5 ఏళ్లకి రెన్యువల్ చేయమని చెప్పి ఆదేశించింది.